మీతో కొంచెం మాట్లాడదలిచాను. మాట్లాడడం మీరు ఎప్పుడు చేసే పని, కానీ అసలు సంగతి ఏంటో మీరు ఎప్పుడు చెప్పరుగా. దయచేసి క్షమించండి షహిన్షా. తమరి నిర్ణయం సరైందిగా అనిపించలేదు. నేను మజహర్ అజీజుల విషయం గురించి మాట్లాడుతున్నాను. అజీజా ఎలాంటి పాపము చేయలేదు. ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ ఒక నిన్న ఉంటుంది, ఒక గతం ఉంటుంది. కేవలం వారి గతం కారణంగా వారి వర్తమాన భవిష్యత్తును నిర్ణయించడం సరికాదు కదా. దయచేసి క్షమించండి మహామంత్రి గారు. బయట ఒక నపుంసకుడు నిలబడి ఉన్నాడు. ఈ 10 మందిలో తాను ఒకనని అతను అంటున్నాడు. కానీ అతను ఎవరో బంధించి సామాన్లన్నీ దోచుకుపోయారంట. ఇంకొక పరీక్ష చేయాల్సి ఉంది. మొఘలై అంతఃపురంలో అడుగు పెట్టడానికి ముందు మీలో ప్రతివారు నపుంసకులా కాదన్నది పరీక్షించాలి. మీలో ఎవరైనా మగాడుంటే తెలిసిపోతుంది. రుకయ్య బేగం, అందరి నపుంసకుల్ని పరీక్షించటం అయిపోయింది. మీ ముందు హాజరుపరచాలనుకుంటున్నాను. అనుమతిస్తున్నాం. మహామంగా, వీళ్ళందరి పురుషత్వాన్ని పరీక్షించడం అయిపోయింది కదా? చిత్తం. అయితే వీళ్ళలో ఒక్కొక్కరి ప్రత్యేకత, వీళ్ళ సమర్థత నాకు వివరించండి. చిత్తం. హుజూర్, వీడి పేరేమో ఇష్రత్ అంట. ఆదాబ్ హుజూర్. ఈ సేవకుడు సకల కళల్లో నిపుణుడు. ఇదివరకు పనిచేసిన అమ్మగారులందరికీ నమ్మకమైన సేవకుడిగా ఉండేవాడిని. వీరిని నాసీమా బేగం సేవకి నియమించండి. చిత్తం బేగం. హాయల్లా, ఇతని పేరేమో గుల్ఖాన్ అట. ఇతను సంగీతంలో ప్రతిభాశాలి. బాగుంది. వీరిని మా సేవకు గాను నియమిస్తున్నాం. తనని కొంచెం గమనించండి రుకయ్య బేగం. నువ్వు నపుంసకుడు అనుకున్నట్లయితే కొంచెం ఎక్కువ అందంగానే ఉన్నావు. శుక్రియా బేగం సాబ్. ఈ సేవకుడు తమ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. తన పేరు దిలావర్ ఖాన్. బిడ్డని తల్లిని ఇద్దరిని బాగా చూసుకోగల సామర్థ్యం ఉంది. ఒక చక్కటి మంత్రసానితను. మరీ మంచిది. వీరిని బక్షిబాను సేవకు నియమించండి. పైగా ప్రస్తుతం తనకి సమర్థురాలైన మంత్రసాని చాలా అవసరం. చిత్తం. అలాగే విశిష్ట బేగం. ఇప్పుడిక భలే ఉంటుంది. అంతఃపురంలోనే ఉంటూ జోధా బేగంని కలవాలని తప్పకుండా ప్రయత్నిస్తాడు. దాంతో వీళ్ల బండారం బయటపడిపోతుంది. అటు జోధా బేగం, ఇటు సుజామల్ గుట్టు రట్టయిపోతుంది. రేషం, వీళ్ళందర్నీ ఎక్కడెక్కడ ఏ పనికి నియమించాలో ఆయా చోట్లకు పంపించు. ఇక నువ్వు దిలావర్ ఖాన్ నాతో పాటు రా. ఆదాబ్ బక్షిబాను. ఆదాబ్. ఎలా ఉన్నారు మీరు బక్షిబాను? ఎలా ఉంది మీ ఆరోగ్యం? చాలా అలసటగా ఉంటోంది మహామంగా. చాలా కంగారుగా కూడా ఉంటోంది. నేను అనుకున్న దానికంటే తల్లి కావడం అనేది చాలా కష్టంగానే ఉంది. నేను మీకు ఒకరిని పరిచయం చేయాలని తీసుకొచ్చాను. తనని చూడండి. ఆదాబ్ హుజూర్. ఇతని పేరు దిలావర్ ఖాన్. నేడే పనిలోకి చేరాడు. అయితే ఆనందించదగ్గదేమిటంటే తల్లి బిడ్డలిద్దరినీ బాగా చూసుకోగలడు. భలేగా ఉంది. మొదటిసారిగా ఒక నపుంసకుడి మొహంలో ఇంత కాంతి కనిపిస్తోంది. శుక్రియా హుజూర్. నేను మొఘలాయి అంతఃపురానికి వచ్చినప్పటి నుంచి ఒకదాని వెంట ఒకటి ఎన్నో ప్రశంసలు. ఆ దేవుడి దయ వల్ల ఈ దాసికి గర్వం కలగకూడదు. ఇంకా నువ్వప్పుడే ఏం చూసావు దిలావర్ ఖాన్? అంతఃపురంలో ఏం జరుగుతాయో ఇంకా నువ్వు చూడవలసింది. షహిన్షా గారు ఇటే వస్తున్నారు. నేను వారితో మాట్లాడి మా మధ్య ఏర్పడిన అవరోధాల్ని తొలగించుకోవాలి. ప్రణామాలు షహిన్షా.
హోషియార్ ఖాన్. నేటి రాత్రి వారితో గడపదలిచామని వెళ్లి రుకయ్య బేగంకి మా తరపున తెలియజేయి. చెప్తాను షహన్షా. ఎలా ఉన్నారండి మా ప్రియమైన బేగం గారు? మీకు ఎవరో గొప్ప నపుంసక సేవకుడు దొరికాడని తెలిసింది. మా జీవిత సహచరిణి చాలా నాజూకైనది. వీరిని జాగ్రత్తగా చూసుకోవాలి, నువ్వు తెలిసిందా? తమరు ధైర్యంగా ఉండండి హుజూర్, నేను ఆవిడ గారికి ఏ లోటు రానివ్వను. ఎలా అలా చూస్తున్నారేంటి హుజూర్? నా కళ్ళలో సుర్మా కరిగిపోయిందా లేక చెవిపోకులు ఊడిపోయాయా? ఏమైంది? మీరు అలా ఎందుకు నవ్వుతున్నారు? నీ పేరేంటో చెప్పు. దిలావర్ ఖాన్ హుజూర్. ఓ, దిలావర్ ఖాన్. దిలావర్ నీ మొహం చూస్తే నాకు వేరొక వ్యక్తి జ్ఞాపకం వస్తాడు. అందుకే నేను నా నవ్వు ఆపుకోలేకపోయాను. అచ్చం అతనిలాగే ఉన్నావు నువ్వు. అతనొక గొప్ప రాజపుత్ర వీరుడు. ఒకవేళ అతను నిన్ను చూశాడనుకో, నీలాగే తన ప్రతిబింబం కనిపించేసరికి వెంటనే నీ తల నరికేసుండేవాడు. విచిత్రంగా లేదు? ఒక రాజపుత్ర వీరుడు, ఒక నపుంసక సేవకుడు ఒకేలా ఉండడం ఎంత వింత. ఓ బక్షి, నా ముద్దుల బేగం బక్షి. అంతా అమ్మదయ్య, వీడు నన్ను గుర్తించకపోవడం నా అదృష్టం. నీకో సంగతి తెలుసా రుకయ్య? మీ తండ్రి గారు హుమాయూన్ బాద్షా గారికి ఎంతో నమ్మకస్తుడిగా ఉండేవారు తెలుసా? నీ తండ్రి గారు మిమ్మల్ని హుమాయూన్ అన్నగారికి అప్పగించేశారు. అప్పుడు మీరు చాలా చిన్నవారు. మేమంతా ఎంతో ఆందోళన పడేవాళ్ళం. అప్పట్లో ఇంత చిన్నపిల్ల తన తల్లిదండ్రులకి దూరంగా ఎలా ఉంటుంది అని, తను ఒంటరిదైపోతుందని బాధపడేవాళ్ళం. కానీ ఇవాళ మీరు ఎలా ఉన్నారు రుకయ్య? ఎంతో గట్టిగుండగల స్త్రీ అయ్యారు. నేను ఇంతవరకు ఇంతటి దృఢ సంకల్పం గల స్త్రీని ఎన్నడూ చూడలేదు. ఇవాళ నేను హుమాయూన్ చరిత్రలో మీ పేరు ప్రస్తావిస్తున్నాను. అందుకే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. మీరు పసివారిగా ఇక్కడికొచ్చినప్పుడు మిమ్మల్ని చూసి జలాల్ ఎంతో సంబరపడిపోయాడు. మిమ్మల్ని చూడగానే వారికి అనిపించినట్టుంది మీరే తనకి మంచి తోడు కాగలరని. అందుకేనేమో వారు మీ చేయి పట్టుకుని తన వస్తువులన్నీ చూపించడానికి తన గదికి తీసుకెళ్లారు. మీరు గదిలో నుంచి బయటకొచ్చేసరికి చిన్న చిన్న వస్తువులతో తయారైన కిరీటం మీ తలపై కనిపించింది. అప్పుడు వారన్నారు, ఇదిగో వస్తున్నారండి మొగలాయి సామ్రాజ్యపు బేగం. నువ్విక్కడికెందుకు వచ్చావు? ఏం పని మీద వచ్చావో చెప్పు. షెహన్షా మీకు వర్తమానం చెప్పమన్నారు. షెహన్షా వర్తమానమా? ఏంటా వర్తమానం? షెహన్షా గారు మీకు ఏం చెప్పమన్నారంటే, ఇవాళ రాత్రి షెహన్షా గారు మీ గదికి వస్తానని మీకు తెలియజేయమన్నారు. సరేలే, ఇంకా నా మొహం చూస్తూ ఇక్కడే నిలబడ్డావే, వెళ్ళెక్కడి నుంచి. మనం ఇక్కడ జలాల సంగతి మాట్లాడుకుంటుంటే వారి నుంచి వర్తమానం అందింది. రుకయ్య, మొదటి నుంచి మీరే వారికి నిజమైన తోడుగా ఉన్నారు. ఎంతో విశిష్ట స్థానం ఉంది మీకు. మీ ఇద్దరిని ఇలా కలిసి చూసినప్పుడు మాకు ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేను నేను. శుక్రియా. ఖుదాఫిజ్. ఖుదాఫిజ్.
ఆదాబ్ అమ్మీజాన్. చిరంజీవా, ఇప్పుడు మీకు ఎలా ఉంది బక్షిబాను? ఇప్పుడు బానే ఉన్నాను. ఈ ఖానే నా విశ్రాంతి గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడు. బక్షిబాను, ఎలా ఉంది మీ ఆరోగ్యం? ఏదైనా కావాలనుకుంటే నాకు తెలియజేయండి. అప్రమత్తంగా ఉండండి. బాద్షా జలాలుద్దీన్ మహమ్మద్ వేం చేస్తున్నారు. మాల్వా నుంచి ఏదైనా కబురు? షహిన్షా, మనకందిన కబురు ప్రకారం సైనికులు బాజ్ బహదూర్ని పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. త్వరలోనే మనం వాణ్ణి బంధించడం కానీ హతమార్చడం కానీ జరుగుతుంది. చాలా సంతోషం. మాకందిన సమాచారం ప్రకారం రాణా ప్రతాప్ బాజ్ బహదూర్కి సహాయం చేస్తున్నట్టు తెలిసింది. అతని మీద ఒక కన్నేసి ఉంచండి. చిత్తం హుజూర్. సుజామల్ సంగతి ఏమైనా తెలిసిందే? షహిన్షా, మనకి అందిన సమాచారం ప్రకారం సుజామాల్ బదావర్లో కనిపించాడట. ఒకటి హుజూర్, మన సైనికులు ఎంత అప్రమత్తంగా అతని కోసం గాలిస్తున్నారంటే అతను త్వరలోనే దొరికిపోతాడు. మేం కూడా అదే ఆశిస్తున్నాం. అతను త్వరలోనే మా ముందుండాలి ఖాన్ సాబ్. చిత్తం హుజూర్. సజీవంగా లేక శవంగానైనా. యాల్లా, ఈ ఘోరం ఎలా జరిగింది? ఇక్కడ ఎలా నిప్పు అంటుకుంది? ఎవరెక్కడ? అత్తయ్య గారు, మంటలు కాదు, నేను హుక్కా తాగుతున్నాను. ఆగో! మా కోడలి గది తలుపులన్నీ వేసి ఉండగా ఇదంతా ఎలా జరిగింది? ఎవరో దొంగొచ్చాడు లోపలికి. ముందు ఈ మంటలు ఆపండి. అత్తయ్య గారు, నేను జావేదాని, మీ కోడలు. ఏమిటి నీ గొంతు అలా మారిపోయింది? అత్తయ్య గారు, నేనేమో పొద్దుటి నుంచి హుక్కా తాగుతున్నాను. దాంతో నా గొంతు హుక్కానా? నువ్వు హుక్కా ఎందుకు తాగుతున్నావు? ఏం జరిగింది? నేనేం చేయగలనో మీకు చూపించాలనుకున్నాను అత్తయ్య గారు. ఇంతలో నువ్వు పట్టుకుంది. దీనంతటికి కారణం మీరే. మీరు నా మాట వినుంటే ఈ అంతఃపురం ఆధిపత్యం నా చేతికి వచ్చిండేది. చివరికి ఇప్పుడు ఆ జూదా బేగం కూడా వదులుకుంది అత్తయ్య గారు. మీరు కాదనుకున్నా ఉంటే అధికారం నా చేతికి వచ్చిండేది. తల్లి జావీదా, ఊరుకో అమ్మా. నీకో విషయం చెప్పనా జావీదా? పదవి మాట ఎలా ఉన్నా నువ్వు ఇలాంటి ఆగడాలు చేస్తూ ఉంటే నీకు మరణశిక్ష మాత్రం తప్పదు. నీకు ఆ మరణశిక్ష నేనే విధిస్తాను. ఇంత మూర్ఖత్వమా? హుక్కా తాగుతుందంట, మూర్ఖురాలా. శుక్రియా. దిలావర్, నీకు చాలా బలం ఉన్నట్టుంది. అదేం లేదు హుజూర్, మీరే కొంచెం సున్నితంగా ఉన్నారు. హెచ్చరిక! బాద్షా జలాలుద్దీన్ మహమ్మద్ వేం చేస్తున్నారు. ఆదాబ్ షహిన్షా. మేం దర్బార్లో మాత్రమే సహించాలో, ఇక్కడ మీ భాయిజాలం. అయినా మీరేంటి ఇలా కూర్చునున్నారు? హాయిగా పడుకోవచ్చుగా. ఇప్పటిదాకా పడుకునే ఉన్నాను నేను. ఇప్పుడే లేచాను. దిలావర్, కొంచెం నువ్వైనా చెప్పు, నేను ఎంతసేపు విశ్రాంతి తీసుకున్నాను? అవును హుజూర్, బేగం సాహిబా బాగా సరిగ్గా చెప్పారు. ఈవిడ గారు మా చెల్లెలు. ఈవిడ గురించి చిన్నప్పటి నుంచి మాకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి అబద్ధాలు చెప్పే తన అలవాటు మాకు తెలియంది కాదు.
ఓ సంగతి జాగ్రత్తగా చూసుకోవాలి. ఈవిడ గారు ఔషధం సేవిస్తారనే సాగుతో వాటిని దాచిపెట్టేస్తారు. ఆవిడకి అలా చేసే అవకాశం ఇవ్వద్దు. ఏంటి భాయిజాన్, అదంతా చిన్నప్పటి సంగతి. ఇప్పుడు నేను పెద్దదాన్నయ్యాను. జోధా, ఇదిగో ఇది తాగండి. నేను తాగను. అరే వద్దని చెప్పానుగా, నేను తాగను. ఏంటి ఇక్కడ గొడవ? ఓ, చూడన్నయ్య, నేను ఈ ఔషధం తాగనని తనకి చెప్పేశాను, కానీ తను తాగమని బలవంతం చేస్తుంది నన్ను. వైద్యుడు గారేమో ఈ ఔషధం 3 పూట్ల తాగమన్నారు యువరాజా. అలా అంటే ఎలా జోదా? వైద్యుడి గారు చెప్తే నువ్వు తప్పకుండా తాగాలి. అన్నయ్య ఇలా రా, కూర్చో. వైద్యుడి గారికి నేనంటే ఏదో కోపం ఉన్నట్టుంది. అందుకే నన్ను ఇలాంటి చేదు విషం లాంటి ఔషధాన్ని తాగమని ఇచ్చారు. నేను తాగను. నా చేత్తో ఇస్తాను. ఏది నోరు తెరు. సరే, ఒకవేళ ఈ ఔషధం నీకు చేదుగా ఉందనిపిస్తే నువ్వు తాగక్కర్లేదు, నేను తాగుతాను. ఉండన్నయ్య, నా కోసం నువ్వా చేదు ఔషధాన్ని తాగనక్కర్లేదు. మరి నువ్వు తొందరగా కోలుకో, అప్పుడే నాతో కలిసి యుద్ధం అభ్యసించొచ్చు. నువ్వు చెప్పావు గనికే నేను ఇది తాగుతాను, తెలిసిందా? తను మీ కొత్త సేవకుడే? అవును, రుకయ్య భాబీజాన్ నా సేవ కోసమే తనని ఇక్కడికి పంపించారు. రుకయ్య తన పని బ్రహ్మాండంగా చేస్తుంది. మా చెల్లెని జాగ్రత్తగా చూసుకో, ఎలాంటి పొరపాటు జరగకూడదు. చిత్తం హుజూర్. బక్షివాను, ప్రణామాలు షహిన్షా. మీరిక్కడున్న సంగతి మాకు తెలీదు. నేను తర్వాత వస్తాను. లేదు, మీరిక్కడే ఉండొచ్చు. మేం బయలుదేరి వెళ్తున్నాం. నేను మీకోసం లేపనం తీసుకొచ్చాను. గర్భిణిగా ఉన్నప్పుడు ఇది రాసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోవడమే కాకుండా మీకు మంచి నిద్ర కూడా వస్తుంది. శుక్రియా భాబీజాన్, మీకు అనేక ధన్యవాదాలు. దిలావర్, బాబీజాన్ దగ్గర లేపనం తీసుకో. విశ్రాంతి తీసుకో, నేను తర్వాత వస్తాను. ఆదాబ్. జోదా కూడా నన్ను గుర్తుపట్టలేదంటే ఇంకెవరూ కూడా నన్ను గుర్తుపట్టలేరు. తొందరగా పని కానివ్వండి. మొత్తం సేనాగారాన్ని కాంతివంతం చేయండి. అత్తరు పూల సువాసనలతో గుబాళించాలి. ఇవాళ ఇన్నాళ్ల తర్వాత షహన్షా నా సేనాగారానికి ఏం చేయబోతున్నారు? ఇవాళ ఎలాంటి లోటు ఉండకూడదు. ఎన్నో రోజుల తర్వాత మధురమైన రేయి వచ్చింది. అంతా మళ్ళీ పూర్వంలాగే జరుగుతుంది. అంతఃపురం నా పెత్తనంలోకి వచ్చేసింది. జలాల్ కూడా నా వాడైపోయాడు. జోదా బేగం మిగతా బేగంలలాగే అనాముకురల్లా ఉండిపోతుందంతే. వచ్చేసారా మీరు? నేను ప్రస్తుతం మీ సంగతి ఆలోచిస్తున్నాను. మీకు నేనంటే అంత ఇష్టమని ఇప్పటి వరకు నాకు తెలియదు రుకయ్య బేగం. మహామంగా మీరా? నేనేమో మీరు జలాలు వచ్చాడనుకున్నారా? చాలా ఆనందంగా కనిపిస్తున్నారు మీరు. ఆనందమేగా, ఇవాళ రాత్రి జలాల్ మీ దగ్గరికి వస్తున్నాడంటే సంతోషమేగా. ఈ అంతఃపురం ఉందే చాలా విచిత్రమైన చోటిది. ఇక్కడ సంగతులు గాలి కంటే వేగంగా వ్యాపిస్తాయి. అది నిజమే. నేను షెహన్షా గారి స్వాగతం కోసం మీరు చేసే ఏర్పాట్లు చూస్తేనే అర్థమైపోతుంది. నేను షెహన్షా వస్తున్నారని ఎలాంటి ఏర్పాట్లు చేయవలసిన అవసరం లేదు. ఆయన గతంలోనూ నావారే, ఇప్పుడు ఇక ముందు కూడా. ఆమీన్.